సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కొంతమంది అనుకోకుండా అంటే కోటీశ్వర్లు అవ్వడం కానీ, అనుకోకుండా సడన్గా రాజకీయాల్లోకి వచ్చి మంచి ఫేమ్ సంపాదించి మంచి పొజిషన్లోకి వెళ్ళడం కానీ, అంటే ఓవర్ నైట్ కరోడ్పతి అంటారు కదా, ఆ లెవెల్లో కొంతమంది మారిపోతుంటారు, కొంతమంది సడన్గా సిచ్యువేషన్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకు మన చేతిలో రేఖలు ఎలా ఉంటాయి, వాళ్ళు చూసుకునే విధానం ఎలా ఉంటుంది? అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే ఏది అబ్నార్మాలిటీని ఇది సూచించదు. బట్ ఏంటంటే ప్రతిదీ ఏంటంటే ఇండికేషన్ మీన్స్ ఏంటంటే సూచనప్రాయంగా తెలియచేయడానికి జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీకు ఏమైందంటే ఈ ధనరేఖ నందు చూసారా, ఈ నిలువు రేఖ ధనరేఖ ఉంది కదా, ఈ రేఖ మనకి ఎంత స్పష్టంగా స్ట్రైట్గా ఉంటుందనే దాన్ని బట్టి ఆయనకి ఆర్థిక లావాదేవీలు మనం అంచనా వేస్తూ ఉంటాం. అంటే కొంతమందికి ఇది స్టార్టింగ్లో ఉంటే అంటే మణిబంధన రేఖ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే చిన్నతనం నుంచి ఎర్నింగ్ చేసేటువంటి పరిస్థితి రావటం. మళ్ళీ ఇందులో కూడా కంపారిజన్ చెబుతున్నా, వాడు సిల్వర్ స్పూన్తో పుట్టి బాగా సంపాదించడం అనేది ఒక పద్ధతి, వాడు చిన్నప్పటి నుంచి చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళ కుటుంబ పరిస్థితుల్లో బాగా పేదరికంలో ఉన్నారనుకోండి, వీడిని ఎక్కడో ఉద్యోగాన్ని పంపించి అంటే చిన్నవాడిగా 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండగానే ఎక్కడో చిన్న షాప్లోనో ఒక మస్తాగానో లేకపోతే ఫ్యాన్ షాప్లోనో పెట్టి వీడి ఇన్కమ్ సంపాదిస్తాడు. వీడి ఇన్కమ్ సంపాదించి తనకు కావాల్సినటువంటి ఏవో చిన్న చిన్న వాడి చిన్న కోరికలు ఉంటాయి కదా, వాడి బిస్కెట్లో చాక్లెట్లో లేకపోతే ఏదైనా బొమ్మ కొనుక్కోవడం, గాలిపటం కొనుక్కోవడం, ఇట్లాంటి వాడు ఓన్గా వాడి డబ్బులతో వాడు స్వేచ్ఛగా కొనుక్కోగలిగి మిగతా 30 రూపాయలు 25 రూపాయలు సాయంత్రానికి అమ్మకి తీసుకెళ్ళి ఇస్తాడు అనుకోండి, అది కూడా ఎర్నింగే. అంటే సిల్వర్ స్పూన్తో పెరిగి వాడి చేతిలో డబ్బులు ఆడుతున్నా చిన్నప్పటి నుంచి వాడి చేతిలో ఆదాయం ఉంది, వాడి ఓన్ రేషన్ ఉంది. ఇలా బాలకార్మికుడిగా ఉన్న వాడి చేతిలో రేషన్ ఉంది. రెండిట్లో కూడా చిన్నతనంలో వాడికి ఆర్థిక స్వతంత్రం ఉందా లేదా అని మాత్రమే ఇందులో చెప్తుంది. వాటి కుటుంబ పరిస్థితులకు దీనికి అన్వయించుకోవాలి. ఆ తర్వాత మీకు ఇది కొంత దూరం వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అసలు బ్లాంక్ ఉందనుకోండి, అంటే కొంత రేంజ్ వరకు, అంటే దీన్ని ఏమంటారంటే మనం ఏజ్ని మొత్తం ఇక్కడి నుంచి ఈ మధ్యవేలు కింద కణుపు ఉంది కదా, ఇక్కడి నుంచి మణిబంధం దాకా 120 ఇయర్స్ వేసుకుంటే మనకి దశ గురు మహర్దశ 16 ఏళ్ళు ఉంటుంది, చంద్రమశ 10 ఏళ్ళు ఉంటుంది, అంటే కుజుడు 7, అలా వేసుకుంటూ పోతుంటే శనికి 18-19 ఏళ్ళు అంటారు కదా. ఈ 18 ఏళ్ళు ఇవన్నీ వేసుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే అన్ని దశాంతరస్సులు కలిసి 120 ఏళ్ళు సంపూర్ణ ఆయుష్ ఏంటంటే ఒక సర్కిల్ కంప్లీట్ కావడానికి 120 ఏళ్ళుగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్తాం. ఈ 120 ఏళ్ళకి దీన్ని కనుక ఈ రేఖను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కనుక మీరు 12 భాగాలుగా చేసుకుంటే, అంటే అక్కడ రేఖ ఉన్నప్పటికీ లేకుండా ఇక్కడి నుంచి ఒక స్ట్రైట్ లైన్ వేసుకుని ఒక 12 భాగాలు చేసుకుంటే ఈ ధనరేఖ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి ఎండ్ అయింది, ఎక్కడ బ్రేక్ ఉందనే దాన్ని బట్టి ఆ 10 ఇయర్స్ 5 ఇయర్స్ స్పాన్లో ఎలా జరుగుతుందో చెప్పచ్చు. తప్పితే మీకు జాతకంలో వేసినట్టుగా చక్కగా అష్టక వర్గలు వేసి ఫలానా నెలలో ఫలానా తేదీలో నీకు కలిసి వస్తుందని చెప్పడానికి దీంట్లో అంత యాక్యురసీ ఉండదు. బట్ ఓవరాల్గా ఏంటంటే హస్తసాముద్రికంలో చెప్పేది ఏంటంటే ఈ 5 ఇయర్స్లో మీకు గ్రోత్ ఉంటుంది, ఈ 5 ఇయర్స్లో మీకు ఆర్థికంగా ఇబ్బంది పడతారు, ఈ 5 ఇయర్స్లో ఆర్థికంగా బాగా లోటు వస్తుంది, నష్టాలు వస్తాయి అని చెప్పటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ లైన్లో ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఈ లైన్ ఎక్కడికి వెళ్ళింది అనే దాన్ని బట్టి జనరల్గా ఏంటంటే కొంతమందికి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, అంటే మొదటి మణిబంధన రేఖ నుంచి స్టార్ట్ అయ్యి ఈ మధ్యవేలు కొస ఆఖరికి కడుపు ఉంది కదా, ఇక్కడ దాకా స్ట్రైట్గా వస్తుంది. వీళ్ళ జీవితంలో మీరు చెప్పినట్టుగా బిజినెస్ టైకూన్లు అంటారు కదా, అట్లంటే అబ్నార్మాలిటీకి వెళ్తారు. లేదా ఎడ్యుకేషనే చదువుతూ ఉన్నాడు అనుకోండి, ఎడ్యుకేషన్లో మామూలుగా ఏదో ఫస్ట్ క్లాస్ రావటం 90% రావటం కాకుండా స్టేట్ లెవెల్గా రావటం, సెంట్రల్ లెవెల్లో కావటం, ఆయన కేవలం అదే వాళ్ళ స్కాలర్షిప్తోనే, అంటే అందరూ స్పాన్సర్ చేసి వాడిని చదివించటం, ఆ రేంజ్లో ఏంటంటే ఒక సినిమాల్లో కానీ ఒక వ్యాపారంలో కానీ దేంట్లో అయినా సరే దీన్ని ధనరేఖ అని లౌకికంలో అంటాం. దాన్ని ఏంటంటే భాగ్యరేఖ అదృష్ట రేఖ అంటాం మేము జ్యోతిష్ ప్రకారం. అదృష్టం మీన్స్ ఏంటంటే మీరు ఏదైతే ఫీల్డ్ని చేపడతారో, దేని మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తారో, అది బిజినెస్ మీద చేస్తారా, లేకపోతే మీడియా మీద చేస్తారా, లేకపోతే ఎడ్యుకేషన్ మీద చేస్తారా, దాంట్లో వాడు అత్యధిక శిఖరాలని అధిరోహిస్తాడు అని చెప్పడానికి ఉపయోగపడతారు. అందుకని ఏంటంటే ఇందాక మీకు ఫ్యామిలీ చెప్పినట్టు ఇంకేదో సంబంధాల గురించి చెప్పినట్టుగానే ఇది భాగ్యరేఖగానే మేము చూస్తాం, అదృష్ట రేఖగానే చూస్తాం తప్పితే దాన్ని ధనరేఖ అనటానికి వీల్లేదు. అంటే బిజినెస్ పరంగా చూస్తే దాన్ని ధనం అంటాము, ఎడ్యుకేషన్ చూస్తున్నాడు అనుకుంటాం, లేదా ఆధ్యాత్మిక జపధ్యానాలు చేస్తున్నాడు అనుకోండి, దాంట్లో అత్యధికంగా 10 మంది కొన్ని లక్షల మంది పాద నమస్కారం చేసే స్థితికి హైయెస్ట్ స్టేజ్కి వెళ్తాడు అనమాట వాడు. ఆ రేంజిని అనేది భాగ్యరేఖ సూచిస్తుంది. అదే మీకు
ఇంకొక ఇందులో విశేషం ఏంటంటే దాని మీద ఎక్కడైనా అడ్డరేఖలు వచ్చినాయి అనుకోండి, ఈ అడ్డరేఖలు ఎప్పుడైతే అలా ఫామ్ అవుతాయో అక్కడ వాడు అదృష్టానికి కానీ భాగ్యానికి కానీ లేకపోతే మీరు చెప్పినట్టు ఆర్థికానికి కానీ ఆబ్స్టికల్స్ వస్తాయి. అంటే ఏంటంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు రావటం కానీ, ఎవరో అడ్డం కొట్టడం కానీ, లేకపోతే అనుకోకుండా అవాంతరాలు జరగటం కానీ జరుగుతుంది. లైన్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆర్థికంగా ఇబ్బంది పడతాడు కానీ బండి ఆగదు. అలా కాకుండా కొంతమంది రేఖల్లో విచిత్రంగా ఏమొస్తుందంటే, ఈ రేఖ ఇలా ఉంది కదా, ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక రేఖ వస్తుంది, మళ్ళీ దాన్ని ఆనుకుని అడ్జసెంట్గా ఇక్కడి నుంచి ఇక్కడ ఒక రేఖ వస్తుంది, ఇక్కడి నుంచి ఒక రేఖ వస్తుంది, ఇక్కడి నుంచి రేఖ వస్తుంది. ఇలా కనుక ఎవరికైనా ఫామ్ అయితే, అంటే రేఖ స్ట్రైట్ లైన్ వెళ్తూ అబ్స్టికల్ రావటం వేరు, స్ట్రైట్ లైన్ కాకుండా ఇది ఇక్కడ దాకా వెళ్తుంది, ఇంకో చాక్ పీస్ పెట్టి పైన పెడితే ఎలా ఉంటుంది అలా వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇన్కమ్ ఏమో రేఖ ఉంది కాబట్టి ఇన్కమ్ కనిపిస్తూ ఉంటుంది, అదృష్టం కనిపిస్తుంటుంది, బట్ సింగిల్ ప్రొఫెషన్లో ఉండడం. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఉన్నారనుకోండి, ఒక విప్రో కంపెనీలో పనిచేస్తున్నాడు, అక్కడి నుంచి టీసీఎస్కి వెళ్తాడు, అక్కడి నుంచి ఇంకో కంపెనీకి వెళ్తాడు. అంటే భాగ్యరేఖ ఉంది కానీ ఒక ఫ్రేమ్లో సింగిల్ స్ట్రెచ్లో లేదు. సో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి నెంబర్ ఆఫ్ ఇన్కమ్స్ సంపాదిస్తూ ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా సంపాదించుకుంటూ వెళ్తాడు. అంటే ప్రాపర్గా ఒకే ఆర్గనైజేషన్ నమ్ముకుని వెళ్ళటానికి లేదంటాం. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇక్కడ వరకు ఈ వేలు వరకు రేఖ చూపించారు, కాకపోతే మీరు లాస్ట్ టైం చెప్పినట్టు ఈ రేఖ ఇంకొద్దిగా పైకి కూడా, ఆ ఫింగర్ పైన కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక మాట అయిపోయింది. ఫింగర్ టచ్ చేయటం అంటూ జరిగితే ఫింగర్ పైకి వెళ్ళినా సరే ఇది అత్యంత ఇదిగానే చెప్తాం. ఏది ఇక్కడి నుంచి కంటిన్యూటీగా ఉంటే, కంటిన్యూటీగా లేకుండా కింద సగం నుంచి కనుక వచ్చి ఈ రేఖను తాకితే దాన్ని పాజిటివ్ కంటే నెగిటివ్గా చెప్తాం. ఓకే. ఎప్పుడైతే మణిబంధన రేఖ నుంచి స్టార్ట్ అయ్యి ఈ మధ్య వేలులో లేకపోతే ఏ వేలులో అయినా సరే ఈ కింద ఆఖరి కణుపు కనుక కంటిన్యూగా కనుక రేఖ ఉంటే ఆయన బిజినెస్ టైకూన్ లాగా కానీ, అత్యంత మేధా సంపత్తి కలవాడిగా కానీ, అదృష్టం ఫేమ్ కానీ, వాడికి ఏంటంటే లగ్జరీ అంటారు, భోగం అంటారు కదా, అలా వాడికి నడుస్తుంది. అలా కాకుండా సగం నుంచి వచ్చి ఇక్కడ కలిస్తే అది పాజిటివ్గా చెప్పడానికి వీల్లేదు, కింద నుంచి వచ్చి కలిసినప్పుడు మాత్రమే పాజిటివ్గా చెప్పడం వీలవుతుంది. అలాగే ఇవి అబ్స్టకల్స్ ఉంటే మటుకు అవి మధ్యలో డిఫరెంట్ ప్రొఫెషన్లోకి వెళ్తే డిఫరెంట్ పార్ట్నర్స్తో వెళ్ళిపోతాడని చెప్పడానికి ఇది ఆస్కారం ఉంటుందని చెప్పొచ్చు. చాలా థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం.